నమస్కారం, నేను పవన్ కుమార్. మెట్రో న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్య ఆసరా పథకాన్ని పక్కాగా అమలు చేయాలి. ఆరోగ్యశ్రీ బిల్లులు 3 వారాలకోసారి చెల్లించాలి. అధికారులను ఆదేశించిన సీఎం జగన్. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ స్వయం సమృద్ధితో కూడిన భారత నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజ్. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణ ప్రభుత్వంతో పోరాడైన రాయలసీమకు నీరు ఇవ్వాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా. రెడ్డిపాలెంలోని క్వారంటైన్ పరిశీలన, వసతులపై ఆరా. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మే నెల జీతాన్ని పూర్తిగా చెల్లించాలి. ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకుంటున్న దాతలు. వివిధ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 వారాలకోసారి మంజూరు చేయాలన్నారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు సీఎం జగన్. మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 2 లక్షలు దాటిందని అధికారులు సీఎంకు వివరించారు. పాజిటివిటీ, రికవరీ, మరణాల రేట్లు దేశం కంటే రాష్ట్రం మెరుగ్గా ఉందని నివేదించారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1 నుంచి ప్రారంభించాలని సూచించారు. అలాగే టెలిమెడిసిన్ కోసం కొత్తగా బైకులను కొనుగోలు చేయాలని ఆదేశించారు. చేపలు, రొయ్యలను రాష్ట్రంలోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. అలాగే రాయలసీమలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మార్కెటింగ్ కల్పించడంతో పాటు కోల్డ్ స్టోరేజ్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం గురించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలను ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని 5 మూల స్తంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు చెప్పారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. లాక్డౌన్ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారంటీతో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈపీఎఫ్ పరిధిలోని ఎంఎస్ఎంఈలకు జూన్, జూలై, ఆగస్టు నెలల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ కంపెనీలు భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు మరో 6 నెలల సమయం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. So for them, through a subordinate debt provision, we want to provide about 20,000 crore liquidity. 2 lakh MSMEs are likely to benefit from this. The functioning of the MSMEs which are NPA or are stressed, all of them will be eligible. For this subordinate debt-based scheme, NPAs or stressed MSMEs will all be eligible for this. The government will be providing about a 4,000 crore as its contribution to the CGTME, MSE, the Credit Guarantee Trust,
and they will be then able to provide the partial credit guarantee support to the banks, as a result of which stressed and NPA MSMEs will immediately benefit. You were aware during the Pradhan Mantri Garib Kalyan package, some measures were extended for the EPF. In that, we had said units which have 100 workers, 90% of whom are earning less than 15,000 rupees, will be able to draw from their EPF from the funds, because they needed money in their hands. We have now, and for the 3 months, the payment of EPF also was given relaxation. What I would now like to say before you is a liquidity relief is being given for all EPF establishments. తెలంగాణ ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేసైనా సరే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు నుంచి రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం నీరు అందించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. రాయలసీమకు నీరు ఇవ్వాలని గతంలో బీజేపీ పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెడ్డిపాలెంలోని క్వారంటైన్ సెంటర్ను పరిశీలించి అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జనరల్గా శ్రీశైలంలో ఉన్నటువంటి కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, మిగులు జలాలని తోటి పోతిరెడ్డిపాడు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినారు. ఏది ఏమైనా రాయలసీమకి నీరు ఇవ్వాలి అనేటువంటిదే మా పార్టీ తరఫున డిమాండ్. ఎందుకంటే పూర్తిగా వెనకబడిన ప్రాంతం అయినటువంటి రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వాలి అనేటువంటి దానికి మా భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచో ఉద్యమాలు చేసింది. ఇవాళ మేము దానికి కట్టుబడి ఉంటాం. తెలంగాణ ప్రభుత్వంతో లీగల్ బ్యాటిల్ చేస్తారా, లేకపోతే పర్మిషన్ తీసుకుంటారా, ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయకుండా రాయలసీమకి నీరు అందించాలనేటువంటిది కోరుతాం.